ఈ ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది, డాండ్రఫ్ కూడా ఉండదు, హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో నేనైతే ఓన్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రతిసారి వాడుతుంటాను. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచిగా పనిచేస్తాయి హెయిర్కి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా వాడచ్చు, లేదు అంటే వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ కూడా వాడచ్చు. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. హెయిర్ ఆయిల్కి ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దొరికినవన్నీ కూడా తీసుకోండి. మందారం ఆకులు, పువ్వులు, తులసాకులు, వేపాకులు, గోరింటాకు, ఫ్లాక్స్ సీడ్స్, కలోంజీ, బ్లాక్ పెప్పర్, మెథీ సీడ్స్, తర్వాత అలోవెరా, ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా మీరు ఇందులో కరివేపాకు వేయొచ్చు అండ్ గుంటగలగ రాకంటారు, అది కూడా వేయొచ్చు. బట్ నాకు దొరకలేదు కాబట్టి నేను వేయలేదు. బట్ మీరైతే వేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే చాలా మంచిదండి, హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇందులో విటమిన్ ఈ, B12 చాలా వరకు ఉంటాయి కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది. వేపాకులు, తులసాకులు వేయడం వల్ల మన స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది కాబట్టి హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. సో ముందుగా ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ని ఇలా పెట్టేసుకోవాలి. ఆయిల్ పొంగుతుంది కాబట్టి కొంచెం మంచిదే తీసుకోండి, లోతుగా ఉండేది. ఒక 150 ml వరకు పారాషూట్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇందులో ఒక 60 to 70 ml ఆముదం నూనె వేసుకుని ముందుగా సీడ్స్ అన్నీ కూడా వేసుకోవాలి. కలంజీ, బ్లాక్ పెప్పర్, మెథీ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆకులు, ఈ పువ్వులు కూడా అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మీరు కావాలంటే ఇవన్నీ గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇలాగే డైరెక్ట్గా వేస్తున్నాను, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇలా మంచిగా నురగలాగా వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. సో బౌల్ అనేది కొంచెం లోతుగా ఉండేదే తీసుకోవాలి. చూడండి, ఇలా బ్లాక్ కలర్ అయ్యేంత వరకు మంచిగా మరిగించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఇలా మనం వేడి చేసుకోవాలి. చూడండి, మొత్తం చల్లారింది. చల్లారిన తర్వాత దీన్ని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా జాలిని పెట్టేసుకొని, లేదు అంటే క్లాత్ కూడా అడుగున వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకులు, గింజల్లో ఉండే అన్ని మంచి వాల్యూస్ అన్నీ కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఆయిల్ని వేడి చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ స్ట్రెయిన్ చేసుకోవాలి మళ్ళీ. సో లేదు అంటే క్లాత్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇలా అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఇంత వచ్చింది మనకు. మీకు చూస్తే ఇలా కొంచెం లైట్గా బ్లాక్ కలర్గా ఉంటుంది, కానీ బయట వరకు అయితే కొంచెం గ్రీన్గానే ఉంటుంది. సో లైటింగ్ వల్ల ఇలా చాలా వరకు బ్లాక్గా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఇలా సేవ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మనం స్ట్రెయిన్ చేసుకొని దీన్ని ఇప్పుడు బాటిల్లోకి తీసేసుకోవాలి. సో ఇలా నేను బాటిల్స్లో వేసి పెట్టుకున్నాను. చూడండి, చాలా బాగుంది ఆయిల్ అయితే, అండ్ మంచి రిజల్ట్స్ ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు, ఎవరైనా వాడచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.